ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటునో అలవాటునో బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. కంచెలా నిలుచుండగా కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడేనే. నిజమిదే నా విధి పనేనా ఇది ఎవరి నాటకమో, బరువిదే నా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా. ఇప్పటికైనా ఈ ఇంటి నుంచి నీకు కావాల్సిందేంటో అడుగమ్మా. ఈ ఇంటి నుంచి నేను చాలా విలువైంది తీసుకుని వెళ్తున్నాను. ఇద్దరమ్మల ప్రేమని. వాటికన్నా అడగాల్సింది ఏమైనా ఉందా? ఇక ఈ ఇంట్లో మనుషులతో నీకెలాంటి సంబంధాలు కావాలనేది అది నీ ఇష్టం, కానీ ఆస్తితో మాత్రం నీకు సంబంధం లేదు. వాటిని నేను సంబంధాలనుకోను. నా దృష్టిలో సంబంధం అంటే కేవలం మనిషికి మనిషికి మధ్యన ఉండేవి మాత్రమే. వెళ్ళొస్తానత్తయ్య. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళ్ళొస్తానత్తయ్య. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా
వెళుతున్నా నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా 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 మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా వెళ్దామా మామయ్య? ఒక్క నిమిషం అమ్మా. మీ అందరికీ నేను విషయం చెప్పాలి. నందిత, నీకు యాక్సిడెంట్ జరిగిన రోజు గుర్తుందా? మామయ్య, ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరం కాబట్టే మాట్లాడుతున్నాను తల్లి. నువ్వు ఒక 10 నిమిషాలు ఏమీ కల్పించుకోకు. గుర్తుందా నందిత? ప్రతి చిన్న విషయం నీకు గుర్తుందా? బాగా బాగా గుర్తు చేసుకో నందిత. ప్రతి చిన్న విషయం నీకు గుర్తుందా? ఆ రోజు మీరు ఎస్టేట్ నుంచి తిరిగి వెళ్తున్నారు. మీ కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ కారు ఆపడానికి చేయని ప్రయత్నం లేదు. అప్పుడు మీ వారి ఒళ్ళో 2 ఏళ్ల పాప, నీ కూతురు, ఇక కారు ఆగదు అని తెలిసాక ఆయన తనతో పాటు కారులోంచి దూకడానికి ప్రయత్నిస్తూ నిన్ను పక్కకి తోసేశాడు. నువ్వు కింద పడ్డప్పుడు ఒక చెట్టు గుద్దుకొని నీ వెన్నుపూసకి దెబ్బ తగిలింది. అప్పుడే కారు బ్లాస్ట్ అయింది. నీ భర్త, నీ బిడ్డ ఇద్దరూ చనిపోయారు. తర్వాత మాకు తెలిసింది ఆ బ్రేకులు కావాలని ఫెయిల్ చేశారని. నిజానికి అది యాక్సిడెంట్ కాదు. ఎవరో పన్నిన పన్నాగం. అందుకే ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక నిజం దాచాం. ఆ రోజు యాక్సిడెంట్కి ముందు నీ భర్త నీ బిడ్డ ప్రాణాల్ని కాపాడాడు. ఆ బిడ్డ బతికే ఉంది.
నువ్వే నిన్ను కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు. నీ బిడ్డకి ఏ ప్రమాదం పొంచుందో తెలియక మేమే ఆ బిడ్డని ఎవ్వరికీ తెలియకుండా మా సొంత బిడ్డలా పెంచుకున్నాం. నువ్వు కోలుకున్నాక నీతో ఈ విషయం చెప్పాలనుకున్నావు. కాని దేవుడు నీకు చలనమే లేకుండా చేశాడు. ఆ బిడ్డ ఎవరో కాదు నందిత. నీ ప్రాణం ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతుంటే విలవెల్లాడిపోతుందో తనే ఈ వసుంధరే నీ కూతురు. వసుంధరే నీ కూతురు. నీ కూతురు. నీ కూతురు. వసుంధరా అనాథ కాదు, అనాథ కాదు. ఈ ఇంట్లో పిల్ల, ఈ ఇంట్లో పిల్ల, ఈ ఇంట్లో నీ కూతురు, నీ కూతురు. స్వయానా మల్లిక, స్వయానా మల్లిక మేనకోడలు. నన్ను క్షమించు తల్లి. మామయ్య, ఈ విషయం తెలిస్తే నీకు నందితకి ప్రాణహాని ఉందని చెప్పలేకపోయాను. విధి విచిత్రమైనది. మిమ్మల్ని కలపడానికి ఒక ప్రణాళికని వేసుకుంది. ధ్రువ సార్ ఎస్టేట్కి వచ్చారు. నిన్ను చూశారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకే నిన్ను పెంచిన తండ్రి శంకరన్న కూడా నువ్వు ఈ ఇంటికే రావాలని అంత పట్టుబట్టాడు. చనిపోతూ నువ్వు ధ్రువాసార్ని పెళ్లి చేసుకోవాలని మాట తీసుకున్నాడు. మీ పెళ్ళయ్యా కూడా ఈ విషయం బయట పెట్టడానికి మాకు ధైర్యం సరిపోలేదమ్మా. కానీ ఇప్పుడు నీ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంటే బయట పెట్టాల్సిన అవసరం వచ్చిందమ్మా. ఇదంతా నీ ఇల్లు తల్లి, అంతా నీ ఇల్లు తల్లి. మల్లిక మేడం, మల్లిక మేనత్త, నీ మేనత్త, నీ మేనత్త. ధ్రువ సార్ని బావా సార్ని బావా సార్ని బావా సార్ని బావా సార్ని. అదిగో నువ్వు ప్రేమగా నందితమ్మా అని పిలుస్తావే, తనే మీ అమ్మ, తనే మీ అమ్మ, తనే మీ అమ్మ, తనే మీ అమ్మ. ఏ నోము నోచిందో
పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష చెప్పమ్మ నువ్వు పార్వతీ అమ్మంటే ఓ భారతి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో నాలో కదలికలు తీసుకుపోయిన నా కూతురు తిరిగొస్తూ నన్ను కదిలేలా చేసింది వసుంధర. మురిసింది ఈ కన్న తల్లి మురిసింది ఈ కన్న తల్లి ఇదంతా యాదృచ్ఛికం అనుకున్నాను. నా కూతుర్లా వచ్చావనుకున్నానే కాని నా కూతురే వచ్చిందని కనిపెట్టలేకపోయానమ్మా. ఇన్నాళ్ళు నేనెందుకు బతికున్నాను? నువ్వు నా ముందు ఇలా నించుంటే నాకు అర్థం అవుతోంది. ఇక నిన్ను నేను వదిలిపెట్టను. మనల్నెవరూ విడతీయలేరు. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను. నా కొడుకు నీ గురించి చెప్తుంటే ఏంటో అనుకున్నాను. నువ్వు నిజంగానే ఆస్కార్ కంటే ఆ పై లెవెల్ యాక్టర్వి వసుంధరా. ఇదంతా ఇప్పటికిప్పుడు మీకు తెలిసిందంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాను.
నీకు ఈ ఇంట్లో భాగం ఉందని నీకు ముందే తెలుసు. టైం కోసం వెయిట్ చేసావు. ధ్రువ ఎస్టేట్కి వచ్చినప్పటి నుంచే మీరందరూ కలిసి ప్లాన్ చేసి నా కొడుకుని మీ చుట్టూ తిప్పుకుందాం అని చూశారు. ఈ నందితకి తన ఒంట్లో చలనం వచ్చింది అన్న విషయం కూడా మాతో చెప్పలేదు. హ, ఇంత డ్రామానా? హ, ఇద్దరూ కలిసి ఏం డ్రామాలు ఆడాలనుకుంటున్నారే? నన్ను నా కొడుకుని వెధవల్ని చేసేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటున్నారు కదూ? మీరందరూ కలిసి ప్లాన్ చేసి నా కొడుకుని మీ చుట్టూ తిప్పుకుందాం అని చూశారు. ఈ నందితకి తన ఒంట్లో చలనం వచ్చింది అన్న విషయం కూడా మాతో చెప్పలేదు. అత్తమ్మా, ఏయ్! నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి, దీని మీద సర్వ హక్కులు నా కొడుక్కి తప్ప ఇంకెవరికీ లేదు.